Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, after long time ఏపీ టెట్ 2026కి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్ కంటెంట్లో ప్రతి వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ తీసుకొని బైలింగ్వల్లో రెగ్యులర్గా టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు మన యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక మరెందుకు ఆలస్యం, మీకు తెలుసు ఇప్పుడు ఏపీ టెట్ ఆగస్టు 5 నుండి ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు. ఓకే, ఇక గత టెట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన విశ్లేషణ కావాలి అంటే మన శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గత వీడియోస్లో ప్రతి సెషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిఎస్సి పేపర్స్ కానీ, గురుకుల పేపర్స్ కానీ, టెట్ పేపర్స్ కానీ, తెలంగాణ ఏపీ టెట్ పేపర్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు పాత వీడియోస్లోకి వెళ్ళి చూసుకోవచ్చండి. ఇక ఈరోజు వీడియో కొన్ని మోడల్ ప్రశ్నలు అంటే ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్జరేషన్, నెంబర్ సిస్టమ్, స్టాటిస్టిక్స్కి సంబంధించి అన్ని టాపిక్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రతి వీడియోలో ఒక 20 క్వశ్చన్స్కి తగ్గకుండా బైలింగ్వల్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 13, the remainder is 11. What is the remainder when the square of the same number is divided by 13? ఒక సంఖ్యను 13 చేత భాగించగా శేషము 11 వస్తుంది. అదే సంఖ్య యొక్క వర్గాన్ని 13 చేత భాగించగా వచ్చే శేషము ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చేయాలి అంటే డివిజన్ అల్గోరిథం కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. బట్ మనం చేసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి సింపుల్గా 13 చేత భాగించినప్పుడు శేషము 11 వస్తుంది అంటే ఆ నెంబర్ని వన్ ఆఫ్ ద నెంబర్ 24 అని తీసుకోవచ్చు. అంటే 24ని 11 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 13 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 11 వస్తుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటండి, 24 స్క్వేర్ని 24 స్క్వేర్ అంటే 576. ఈ 576ని అదే 13 చేత భాగించగా వచ్చే శేషం ఎంత? 13 4s 52, 56, 13 4s 52, రిమైండర్ 4 అండి. వచ్చే శేషం ఎంత చూడండి, 4. సింపుల్గా చెప్పాలి అంటే డివిజన్ ఆల్గోరిథం ప్రకారము దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 13 times k plus 11. మరి ఆ నెంబర్ని స్క్వేర్ చేస్తే, ఈ నెంబర్ స్క్వేర్ చేస్తే ఏం జరుగుతుందండి? 13k plus 11 హోల్ స్క్వేర్ కదా. ఇది కాన్సెప్చువల్ అండి. 169k plus 11 స్క్వేర్ plus 2 times 11 into 13k. Very clear, it is always divisible by 13. It is also divisible by 13.
జస్ట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు డివైడ్ 11 స్క్వేర్ బై 13. 11 స్క్వేర్ అంటే 121. 121ని 13 చేత డివైడ్ చేస్తే 13 9s 117. 117 పోతే రిమైండర్ 4 వస్తుంది. ఇలా కూడా చెప్పొచ్చు. షార్ట్ కట్ ఏమని వాడొచ్చు అంటే డైరెక్ట్గా రిమైండర్ స్క్వేర్ని 13 చేత డివైడ్ చేస్తే ఆన్సర్ రిమైండర్ ఎంత వస్తే అదే మన ఆన్సర్. ఇది కాన్సెప్చువల్ మెథడ్, ఇది డైరెక్ట్ మెథడ్ అండి. ఏమీ లేదండి ఇందులో. సింపుల్ క్వశ్చన్. ఇఫ్ log 2 base 10 is equals to 0.3010 and log 3 base 10 is equals to 0.4771, then find the number of digits in 6 power 20. log 2 base 10 ఇచ్చారు మరియు log 3 base 10 ఇచ్చారు. అయితే 6 power 20లో గల అంకెల సంఖ్య ఎంత? ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో కానీ టెట్లో కానీ పదే పదే అడుగుతున్నారు. సో ఎప్పుడైతే అంకెల సంఖ్య కనుక్కోమంటారో, in order to find the number of digits in the given number, consider log 6 power 20. దీనిలో అంకెల సంఖ్యను కనుక్కోవాలి అంటే దీని క్యారెక్టరిస్టిక్, దీని లాక్షణిక విలువ ఎంత వస్తుందో చూడాలి. log 6 power 20 can be written as 20 times log 6 అంటే 20 into log 3 into 2. మనకు బేస్ 10 తోటే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కన్సిడర్ బేస్ 10. 20 into log 3 base 10 plus log 2 base 10 అండి. This is 20 into log 3 base 10, 0.4771, 0.3010. 20 into 1, 7 plus 1 8, ఇక్కడ 7, 4 plus 3 7, 0 point. ఒక 10 ఇక్కడ ఇచ్చేస్తే డెసిమల్ పాయింట్ విల్ బి షిఫ్టెడ్ టు right side after one digit. 2 into 7.781. This is 2. 2 8s 16. 2 into 7 14 plus 1 15. 14 15. So 15.562. 15 plus 0.562. This is a characteristic. This is a Montissa. So characteristic of log 6 base, log 6 to the power 20 is 15. Number of digits 6 power 20 లో అంకెల సంఖ్య లాగరిథములో 1 ఆఫ్ ద ప్రాపర్టీ అండి. క్యారెక్టరిస్టిక్ ప్లస్ 1 అండి. 16 అండి. మనకి ఎప్పుడైనా log x base 10 is equals to 4.567 వచ్చింది అనుకోండి, can be written as 4 plus 0.567. x లోని అంకెల సంఖ్య ఎంత అవుతుంది అంటే 4 plus 1 5 అవుతుందండి. ఇది వన్ ఆఫ్ ద థీరం, రైట్? హియర్ క్యారెక్టరిస్టిక్ ఇస్ 15. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 15 plus 1 16 అండి. Option A right answer. Okay. Next question. In an arithmetic progression AP, if the sum of the first P terms is equal to the sum of the first Q terms, P is not equals to Q, then the sum of the first P plus Q terms is, ఒక అంక శ్రేణిలోని మొదటి P పదాల మొత్తము మొదటి Q పదాల మొత్తానికి సమానమైతే P నాట్ ఈక్వల్స్ టు Q అవుతూ, ఆ శ్రేణిలోని మొదటి P ప్లస్ Q పదాల మొత్తము, ఇది డైరెక్ట్గా
రిజల్ట్ అండి. యాక్చువల్గా వెన్ఎవర్ ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్క్యూ, ఎస్పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఇది రిజల్టే. బట్ అది ఎలా వచ్చిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ ఎస్ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎన్, sum of the first m terms in an AP is same as sum of first n terms in same AP, then sum of first m plus n terms in that AP is equal to 0. One of the important point, very very important statement అండి ఇది. మీరు రిజల్ట్ లాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఇది మీకు ఎందుకు వచ్చిందో చూపిస్తాను. We know very well that Sn is equals to n by 2 into 2a plus n minus 1 into d. This is sum of first n terms in AP. Also given Sp is equals to Sq, says that p by 2 into 2p plus p minus 1 into d. Let us assume common difference is d only. Q by 2 into 2q plus q minus 1 into d. 2 gets cancelled. This implies 2p square, p multiplied inside p square minus pd is equals to 2q square, q multiplied inside q square minus qd. By bringing this side, left hand side ki techukunte 2 times p square minus q square plus p square minus q square minus of p minus q into d is equals to 0. In each and every term p minus q is in common. కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ వదిలేస్తే ఏమొస్తుందో చూడండి. 2 times p plus q plus p plus q minus 1 into d is equals to 0. Therefore, sp plus q is equals to p plus q by 2, looking like Sn. n place లో p plus q ఉంది కదండి, n by 2, 2a 2 into p plus q plus n minus 1 into d. However, this value is 0. So, overall answer is 0. ఇది proof అండి. But it is a very very important result. S20 is equal to S30. Then S50 becomes 0. Sum of first 20 terms in AP is equals to sum of 30 terms in that same AP. Then sum of first 50 terms in that AP is always 0. అంటే సఫిక్సెస్ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 0 అండి. ఇది ఎలా వచ్చిందో మీకు ప్రూఫ్ చేసి చూపించానండి. నెక్స్ట్ ప్రాబ్లం. The product of two positive numbers is 1600. If the ratio of their LCM to HCF is 25:1, then what is their HCF? రెండు ధన సంఖ్యల లబ్ధము 1600, వాటి కాసాగు మరియు గాసాబాల నిష్పత్తి 25:1 అయితే వాటి గాసాబా ఎంత? చూడండి, LCM is to HCF is equals to 25:1. But we have a formula that product of numbers is equals to LCM into HCF. Okay. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలట? HCF ఫైండ్ అవుట్ చేయాలట. చూడండి, ప్రోడక్ట్ ఏమో 1600,
సో దీనిని 25x అని తీసుకోవచ్చు, దీనిని 1x అనొచ్చు. ఎల్సిఎం అంటే 25x ఇంటూ ఎక్స్ అండి. 25 64s, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 64, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 8, హెచ్సిఎఫ్ అంటే ఎక్సే అన్నాం కాబట్టి 8. అడగలేదు కానీ ఎల్సిఎం 25x అంటే 25 ఇంటూ 8, so product of two numbers is equals to LCM into HCF. Product given as 1600, LCM becomes 25x, HCF is x. With this we can find x value. So HCF is x, 8. While LCM అడగలేదు కానీ we can find 25x, 25 into 8, 200 అండి. సింపుల్ క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus px plus q is equals to 0 are consecutive integers, which of the following is true? x square minus px plus q is equals to 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు ప్రక్క పూర్ణ సంఖ్యలు అయితే క్రింది వాటిలో ఏది సత్యం? చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి రూట్స్ ఆల్ఫా కామా బీటా. ఇవి ఎప్పుడైతే పక్కన పూర్ణ సంఖ్యలు అవుతాయో, కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అవుతాయో, మాడ్యులస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, దీనికి ఫార్ములా అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై మాడ్యులస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. బి స్క్వేర్ అంటే అండర్ రూట్ మైనస్ పి హోల్ స్క్వేర్, 4ac అంటే 4 ఇంటూ 1 ఇంటూ క్యూ. ఎలాగో మాడ్యులస్ ఏ అంటే 1ఏ కదండి, దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేశాను. కంపేర్ దిస్ విత్ ax square plus bx plus c is equals to 0. స్క్వేరింగ్ చేస్తే p square minus 4q is equals to 1. ఎక్కడుందో చూడండి, ఆప్షన్ డిలో ఉంది. మీరు అనొచ్చు, సార్ సమయానికి ఎగ్జామినేషన్ హాల్లో మాడ్యులస్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా నాకు గుర్తు రాలేదండి, నన్ను ఏం చేయమంటారు అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0కి రూట్స్ 2,3 అని అజ్యూమ్ చేసుకుందాం. అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ 2,3 ఎందుకు తీసుకున్నారు? వరుస పూర్ణ సంఖ్యలు అన్నాడు కదా రూట్స్. నేను 2,5 తీసుకునే ఛాన్స్ లేదు. నీకు నచ్చితే 9,10 తీసుకో, నో ప్రాబ్లం. 19,20 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. దే మస్ట్ బి కన్సిక్యూటివ్ ఇంటిజర్స్. ఓకే, 2,3 తీసుకున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ అండి, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా సి బై ఏ కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ పి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ అంటే క్యూ, అంటే పి వాల్యూ 5, క్యూ వాల్యూ 6. వెరిఫికేషన్ ఫ్రమ్ ద ఆప్షన్స్, we got p value, q value. Substitute and verify. First option, p square 25 plus 4q, 4 into 6 24, 25 plus 24 1 avadu. 25 minus 24 0 avadu. 36 minus 20 1 avadu. 25 minus
4 into 6 is equals to 1. It is true. ఆప్షన్ డి. మనకి ఏమీ తెలియకపోతే వెరీ క్లియర్ ఆన్సర్లో మాత్రం ఆప్షన్లో మాత్రం ఆన్సర్ ఉంటుంది కదా, గుర్తుపట్టడమే కదా మనం చేయాల్సిన పని. ఇలా చేసుకోవచ్చు. లేదు నేను కాన్సెప్చువల్గానే తరోగా ఉన్నాను అంటే ఇలా చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా జనరల్గా అందరికీ ఎక్కువగా స్ట్రైక్ అయ్యేది సమ్ ఆఫ్ ద రూట్స్ మూలాల మొత్తం, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మూలాల లబ్ధము. బట్ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ అనేది స్పెషల్ కేసు లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. అలాంటి సందర్భంలో మనకు కావాల్సింది ఆన్సర్. ఎలా వచ్చిందన్నది కాదు పాయింట్, ఆన్సర్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్. అప్పుడు ఈ మోడల్కి వెళ్ళిపోవచ్చు. 2,3 నచ్చలేదా, 3,4 అది నచ్చలేదా, 0,1 తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా పీ వాల్యూ క్యూ వాల్యూస్ వస్తాయి. వాటి నుంచి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్ కదండి. క్వశ్చన్ నెంబర్ 6. The average age of 30 students in a class 15 years. If the average age of 20 of them is 14 years and the average of the remaining is 17 years, find the number of remaining students. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయస్సు 15 సంవత్సరాలు, వారిలో 20 మంది విద్యార్థుల సగటు వయస్సు 14 సంవత్సరాలు మరియు మిగిలిన వారి సగటు వయస్సు 17 సంవత్సరాలు అయితే మిగిలిన విద్యార్థుల సంఖ్య ఎంత? అర్థమెటిక్లో యావరేజ్ నుంచి ఇచ్చిన ప్రాబ్లం అనుకోవచ్చు ఇది. ఓకే చూడండి, జనరల్గా యావరేజ్ ఆఫ్ n క్వాంటిటీస్ ఏం చేస్తామండి, సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇది ఏ అయ్యుంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ ప్లస్ xn బికమ్స్ n ఇంటూ ఏ. ఇదండి సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేస్తే యావరేజ్ వస్తుంది. యావరేజ్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ వస్తుంది. గివెన్ హియర్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 15 years. అప్పుడు సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ యావరేజ్ ఇచ్చారు, 30 into 15 450. అట్లాగే యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 ఆఫ్ దమ్, సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఈజ్ 14 years. 20 into 14 280. యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ సమ్ ఎక్స్ అనుకుంటే ఇట్ షుడ్ బి 17x. ఓకే చూడండి, తరగతిలో మొత్తము విద్యార్థులు 30 కదండి, మొత్తం విద్యార్థులు 30 కదండి. అందులో 20 మంది విద్యార్థుల సగటిచ్చారు, 30 మంది విద్యార్థుల సగటిచ్చారు, 20 మంది విద్యార్థుల సగటిచ్చారు. మిగిలిన వారి సగటు 17 సంవత్సరాలు అన్నారు. అంటే వీళ్ళు మిగిలిన వారు, మరి మిగిలిన వారి వయస్సుల మొత్తం రావాలి అంటే 450 మైనస్ 280 ఈజ్ ఈక్వల్స్ టు 17x. దీంట్లో నుంచి వీళ్ళని తీసివేస్తేనే కదండి వీళ్ళు వచ్చేది. ఓకే 170 ఈజ్ ఈక్వల్స్ టు 17x, x ఈజ్ ఈక్వల్స్ టు 10 అండి. సో మిగిలిన స్టూడెంట్స్ ఎంతమందో చూడండి, 10 స్టూడెంట్స్ అండి. రైట్ 170 అండి, మొత్తం 30 మంది కదా. ఇక్కడ కూడా తెలుస్తుంది, ఇక్కడ 20, ఇక్కడ x, 20 + x ఈజ్ ఈక్వల్స్ టు 30, x ఈజ్ ఈక్వల్స్ 10 కదండి. అలా చేసినా పర్లేదు.
ట్రిగనామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సి, a sin theta minus b cos theta is equals to how much? దీనిని కొద్దిసేపు k అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, చూడండి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 స్క్వేర్ ప్లస్ ఈక్వేషన్ 2 స్క్వేర్. ఎందుకు ఐడియా వచ్చింది ఇది? సార్ మీ ఇష్టమేనా? ఆ స్క్వేర్ చేయాలన్న ఐడియా మీకెందుకు వచ్చింది సార్ అంటే, ఆప్షన్స్ అన్ని స్క్వేర్స్ లోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ స్క్వేర్స్ రావాలంటే స్క్వేర్ ఆపరేషనే చేయాలి. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగుంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ b square cos square theta minus 2ab sin theta cos theta is equals to c square plus k square. చూడండి ఇది a minus b whole square కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి రెండింటిని యాడ్ చేస్తే a square ఇంటూ cos square theta plus sin square theta కదండి, ట్రిగోనోమెట్రీలో ఐడెంటిటీ. ఈ రెండింటిని యాడ్ చేస్తే b స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కదండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. కే స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. కే ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇది టెట్ కంటే కొంచెం ఎక్కువ లెవెలే అని చెప్పొచ్చండి ఈ బిట్. సో ఆప్షన్స్ను చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది మనకు. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయడమే ఇంపార్టెంట్ అండి ఇక్కడ, జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఐడియా వస్తే సరిపోతుంది. ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 13 centimeter, 14 centimeter, 15 centimeter. వాట్ ఈస్ ఇట్స్ ఇన్ రేడియస్? ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు. అయితే దాని అంతర్వృత్త వ్యాసార్థము చూడండి. త్రిభుజానికి భుజాల పొడవులు ఇచ్చారండి, క్యాపిటల్ ఏబిసి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 13, బి ఈజ్ ఈక్వల్స్ టు 14, సి ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇక్కడ అడుగుతున్నది అంతర్వృత్త వ్యాసార్థం. అంతర్వృత్త వ్యాసార్థం ఆర్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్. డెల్టా అంటే హెరాన్స్ ఫార్ములా when we know sides of a triangle, s into s minus a into s minus b into s minus c. s అంటే a plus b plus c by 2. 15 plus 14, 29 plus 13, 42 by 2, which is 21. Delta is equals to under root 21 into 21 minus 13, 8, 21 minus 14, 7, 21 minus 15, 6. 3 into 7, 2 into 2 into 2, 7 into 3 into 2 అండి. రెండు 2స్కి ఒక 2 బయటకు వస్తుంది, మరో రెండు 2స్కి ఒక 2 బయటకు వస్తుంది, రెండు 3స్కి ఒక 3 బయటకు వస్తుంది, రెండు 7స్కి ఒక 7 బయటకు వస్తుంది. 7 into 3 into 2 into 2. ఇది డెల్టా అండి. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్ కదా. 7 into 3 into 2 into 2 by 21 gets cancelled, which is 4. R is equals to 4 centimeters అండి. జాగ్రత్తగా చూడండి, కొంచెం లెందీ మోడలే ఇన్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడము. ఇదేమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసి ఉంటే కొంచెం సింపుల్గా చేసేవాళ్ళం.
బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదండి. ఓకేనా? 15 స్క్వేర్ 225, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196. ఈ రెండు యాడ్ చేస్తే 225 రాదు కదండి. పైథాగరస్ థీరం సాటిస్ఫై అవ్వట్లేదు కదండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు హెరాన్స్ ఫార్ములాతో డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. సెమీ పెరిమీటర్ అర్ధ చుట్టు కొలత ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్ చేయాల్సిందే. ఓకే. ఇఫ్ ద పాయింట్స్ క్యాపిటల్ ఏ k, 3, capital B 2, -5 and capital C -1, 4 are collinear, then find the value of k. బిందువులు ఏ బి మరియు సిలు సరేఖీయాలైతే k విలువ ఎంత? చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్. దీనిపైన క్యాపిటల్ ఏ k, 3 అనే బిందువు ఉందట. క్యాపిటల్ బి 2, -5 అనే బిందువు ఉందట. క్యాపిటల్ సి -1, 4. సరేఖీయాలు అంటే ఒకే రేఖ మీద ఉండే బిందువులు. కొలినియర్ పాయింట్స్ అంటే దే లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్. ఓకే, చూడండి, క్యాపిటల్ ఏ x1 y1, క్యాపిటల్ బి x2 y2 ఇలా 2 పాయింట్స్ ఉంటే స్లోప్ ఇజ్ ఈక్వల్స్ టు y2 - y1 బై x2 - x1. ఓకే, రెండు బిందువులను కలిపే రేఖాఖండానికి వాలు. మరి ఇప్పుడు ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి బార్ చేస్తే ఎంత వస్తుందో స్లోప్ ఆఫ్ బీసీ బార్ చేసిన అదే లైన్కి స్లోప్ రావాలి కదండి. ఒక రేఖకి ఒకటి కంటే ఎక్కువ వాలులు ఉండవు. అందుకని ఏబీలను ఉపయోగించి కనుక్కున్నా బీసీలను ఉపయోగించి కనుక్కున్నా ఒకటే వాలు రావాలి. y2 - y1 వాడితే -8/2 - k. ఇక్కడ y2 - y1 అంటే 4 + 5 9/-3. క్యాన్సిల్ చేస్తే -3, ఈ మైనస్ క్యాన్సిల్డ్. 8 is equals to 6 - 2k. 2k is equals to -2. k is equals to -1. k is equals to, చూడండి, సారీ, ఇది 3k. 3తో కదా మల్టిప్లై చేసేది. 3k is equals to -2 అండి. k is equals to -2/3. ఇక్కడ కీ పాయింట్ ఏమిటి అంటే కొలినియర్ పాయింట్స్ అయినప్పుడు అది కండిషన్. సార్, మీరు స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ బార్ తీసుకున్నారు కదా, నాకు నచ్చలేదండి మీరు తీసుకున్నది. స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ బార్ తీసుకుంటే సేమ్ ఆన్సర్ వస్తుందా అంటే 100% వస్తుంది. అప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ k is equals to -2/3. Right? Next problem. A sphere and a right circular cylinder have the same radius and same volume. What is the ratio of the height of the cylinder to the radius of the sphere? ఒక గోళం మరియు క్రమ వృత్తాకార స్తూపం యొక్క వ్యాసార్థాలు మరియు ఘన పరిమాణాలు సమానం. స్తూపం ఎత్తు మరియు గోళం వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? దిస్ ఈజ్ ఎ స్ఫియర్. దిస్ ఈజ్ ఎ సిలిండర్. దీని రేడియస్ సేమ్ అంటున్నాడు. దీనికి హైట్ h అనుకుంటే ఇంకా ఏమన్నాడండి? వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ ఇజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ అంటే 4/3 πr3. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే
పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఒక ఆర్ మిగులుతుంది. 4/3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఆర్. హెచ్ ఈస్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4:3. ఎత్తు ముందు రావాలి, వ్యాసార్థం తర్వాత రావాలి. సో ఎత్తు మరియు వ్యాసార్థాల నిష్పత్తి 4:3 అండి. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది. జస్ట్ ఇవి రెండు ఈక్వేట్ చేస్తే సరిపోయింది. చూడండి, if a set capital A has 3 elements and capital B has 6 elements, what is the minimum number of elements in A union B? ఒక సమితి Aలో 3 మూలకాలు మరియు సమితి Bలో 6 మూలకాలు ఉన్నాయి. A యూనియన్ Bలో ఉండగల కనిష్ట మూలకాల సంఖ్య ఎంత? చూడండి, సమితి ఏలో 1 2 3, సమితి బిలో 1 2 3 4 5 6 ఈ విధమైన మూలకాలు ఉన్నప్పుడు మాత్రమే ఏ యూనియన్ బి చేసినప్పుడు తక్కువ మూలకాలు వస్తాయి. అంటే ఏలోని మూలకాలన్నీ బికి చెందినప్పుడు, ఏ బికి ఉపసమితి అయినప్పుడు ఏ యూనియన్ బిలో కనిష్ట మూలకాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏ యూనియన్ బి చేస్తే 6 ఎలిమెంట్సే వస్తాయి. ఇవి ఇందులో కలిసి ఉన్నాయి. అలా కాకుండా ఇది 1 2 7 తీసుకుంటే, 1 2 7 తీసుకుంటే, ఇది 1 2 3 4 5 6 తీసుకుంటే ఇందులో మూలకాలన్నీ ఇందులో ఉండవు. ఏ యూనియన్ బి చేస్తే 1 2 3 4 5 6 7 వస్తాయి. సో కనిష్టం ఉండాలి అంటే, మూలకాల సంఖ్య కనిష్టము అవ్వాలి అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఎప్పుడు పాసిబుల్ అండి? ఏ సబ్సెట్ బి. ఇప్పుడు ఏ యూనియన్ బిలో 1 2 3 4 5 6 కదండి వచ్చేది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్ 6. వాడు ఒకవేళ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఉంటాయి అన్నారనుకోండి, ఇందులో ఎలిమెంట్స్ కలిసి గరిష్టంగా ఎప్పుడవుతాయి అంటే ఇందులో ఉన్న మూలకాలలో ఇందులో ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటే అప్పుడు 6 + 3 9 ఎలిమెంట్స్ ఉంటాయి. అన్నింటికన్నీ సేమ్ ఉంటే, అన్నింటికన్నీ ఇందులో ఉంటే అప్పుడు 6 ఎలిమెంట్సే ఉంటాయి. అంటే మినిమం 6 ఉంటాయి, మ్యాక్సిమం 9 ఉంటాయి. ఇంకేదైనా క్వశ్చన్లో మిమ్మల్ని అడిగితే ఏ యూనియన్ బిలో కనిష్ట మూలకాల సంఖ్య 6, గరిష్ట మూలకాల సంఖ్య 9. The sum of the squares of 2 natural numbers is 410. If one of them is 7, what is the other number? రెండు సహజ సంఖ్యల వర్గాల మొత్తం 410. ఒకవేళ వాటిలో ఒక సంఖ్య 7 అయితే రెండవ సంఖ్య ఎంత? రెండవ సంఖ్యని x అనుకుంటాను. ఈ రెండింటిని వర్గము చేసి కూడితే 410. x² is equals to 410 minus 49 అంటే 361. 316 అంటే 19². x is equals to 19. మరొక సంఖ్య 19. సింపుల్గా పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా వెరిఫై చేసుకోవచ్చు. 7 వన్ ఆఫ్ ద నెంబర్ అన్నాడా? వీటిల్లో వర్గము చేసి 7² కలిపితే 410 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. The perimeter of a right-angled triangle is 60 centimeter and its hypotenuse is 26 centimeter. Find its area. ఒక లంబకోణ త్రిభుజము యొక్క చుట్టుకొలత 60 సెంటీమీటర్లు, దాని యొక్క కర్ణము 26 సెంటీమీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత? చూడండి, ఇది x, ఇది y అనుకుందాము. దీని యొక్క వైశాల్యము అంటే
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదండి. బేస్ ఎక్స్ అవుతుంది, హైట్ వై అవుతుంది. అంటే దీని వైశాల్యం కనుక్కోవాలంటే పాసిబుల్ అయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే కంబైన్డ్గా ప్రోడక్ట్ ఎక్కడ పాసిబుల్ అయినా నో ప్రాబ్లం అండి. బిఫోర్ దట్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 26 పెరిమీటర్ అండి. సమ్ ఆఫ్ 3 సైడ్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 34. సేమ్ వే పైథాగరస్ x square plus y square is equals to 26 square. In order to find xy value, a square plus b square మాదిరిగా ఉంది. This can also be written as x plus y whole square minus 2xy is equals to 26 square. This is 34 square minus 2xy is equals to 26 square. Okay. 2xy is equals to 34 square minus 26 square a plus b into a minus b కదండి. ఈజీ చూడండి, ఇలా ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 60 into 4 అవుతుంది. బట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ xy అంటే బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేయాలి, రైట్. అప్పుడు 120 స్క్వేర్ సెంటీమీటర్ అండి ఏరియా, కాబట్టి 120 స్క్వేర్ సెంటీమీటర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. జస్ట్ ఇక్కడ మీరు యూజ్ చేసిన ఫార్ములా ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అది ఇక్కడ రాస్తాను చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఇది ఒక్కటే కాదండి, రెండు ఫార్ములాస్ ఉన్నాయి. We can write a plus b whole square minus 2ab. We can also write a minus b whole square plus 2ab. ఏది యూస్ఫుల్ అయితే అది రాసుకుందాం. ఇక్కడ x ప్లస్ వై వాల్యూ తెలుసు కాబట్టి x ప్లస్ వై హోల్ స్క్వేర్లో ఎక్స్ప్రెస్ చేశాము. కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్లేన్ జామెట్రీ, ఆల్జిబ్రా, మిక్స్డ్ కాన్సెప్చువల్ ప్రాబ్లం అండి. జాగ్రత్తగా చూడండి, ఏమీ లేదు అంతకు మించి ఆ క్వశ్చన్లో. 2 coins are tossed simultaneously. What is the probability of getting at least one head? 2 నాణాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత కనుక్కోండి. ఒక నాణెము మీద HT, ఇంకొక నాణెం మీద HT కదండి. ఇలాంటి 2 నాణాలను ఒకేసారి ఎగరవేస్తే if 2 coins are tossed at a time, పాసిబుల్ రిజల్ట్స్ చూడండి. HH రావచ్చు, HT రావచ్చు, TH రావచ్చు, TT రావచ్చు. 4 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు. ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ డినామినేటర్లో రాయాలి. కనీసం ఒక బొమ్మ ఉన్న కేసెస్, దీంట్లో ఒక బొమ్మ ఉంది, దీంట్లో ఒక బొమ్మ ఉంది, దీంట్లో ఒక బొమ్మ ఉంది. కనీసం ఒక బొమ్మ అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ. అట్లీస్ట్ 1 head says that 1 or more heads. దిస్ ఈజ్ నో హెడ్ కేసు. సో ఫేవరబుల్ కేసెస్ 3 ఉన్నాయండి. న్యూమరేటర్లో రాయాలి, డినామినేటర్లో టోటల్ కేసెస్ అండి. ఇక్కడ టోటల్ కేసెస్ రాయాలి, ఇక్కడ ఫేవరబుల్ కేసెస్ రాయాలి. టోటల్లో మనకు యూస్ఫుల్ కేసెస్ ఏమున్నాయో ఆ నెంబర్ పైన రాయాలి. స్టూడెంట్కి 25 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 16 మార్క్స్ వచ్చాయనుకోండి, టీచర్ ఎలా రాస్తారండి? అవుట్ ఆఫ్ 25 హీ గాట్ 16. ఇదే కదా రిప్రజెంట్ చేసేది. అవుట్ ఆఫ్ 4లో అట్లీస్ట్ 1 హెడ్ ఉండే కేసెస్ 3 ఉన్నాయి. 3/4 ప్రాబిలిటీ. ఓకేనా? secant theta plus tan theta is equals to p. Then what is the value of cosecant theta in terms of p? ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చనేనండి. secant theta plus tan theta is equals to p అయితే p పదాలలో cosecant theta విలువ ఎంత?
మీకు కష్టంగా అనిపిస్తే secant theta plus tan theta is equals to 3 అని తీసుకోండి p బదులుగా. అంటే p వాల్యూ 3 తీసుకున్నారు. we have a result secant theta minus tan theta is equals to 1/3. దీని రెసిప్రోకల్ అండి, మధ్యలో మైనస్ రాస్తే యాడ్ చేస్తే 2 secant theta is equals to, మీకు లెటర్స్తో ఇబ్బంది ఉంది అనుకుంటే secant theta is equals to 5/3. దీనికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తే ఇక్కడ 90 degrees, ఇక్కడ థీటా. secant theta అంటే హైపోటెనస్ అడ్జసెంట్ 5/3. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఇది 4 అవుతుంది. కోసికెంట్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్, హైపోటెనస్ బై ఆపోజిట్. కాబట్టి 5/4 ఆప్షన్స్లో లేదు కదండి. మీరు p వాల్యూ 3 తీసుకున్నారు కాబట్టి 5/4 ఎక్కడ వస్తుందో చూడండి. 3 అంటే 9 - 1 8/10, ఇది 4/5 అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. ఇది 10/8 5/4 అవుతుంది. ఇది మన ఆన్సర్. ఓకే, ఇంకెక్కడ రాదు చూడండి. ఇక్కడైతే 6/8 అవుతుంది, ఇక్కడైతే 10/6 అవుతుంది p వాల్యూ 3 తీసుకుంటే. ఇది 3/4, ఇది 5/3. ఓకే, మనకు ఆన్సర్ 5/4 ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్లో ఉంది. లేదు నేను p వాల్యూని p లాగానే ఉంచి చేస్తాను అంటే ఇక్కడి వరకు p టర్మ్స్లో తీసుకొచ్చి పైథాగరస్ థీరం ప్రకారము వన్ ఆఫ్ ద సైడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఆల్జిబ్రాని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, ఎలా వచ్చిందన్నది కాదు పాయింట్, ఆన్సర్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్. రైట్, ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 10 centimeter is at a distance of 12 centimeter from the center of a circle. What is the radius of the circle? ఒక వృత్తములో 10 సెంటీమీటర్ల పొడవు గల జా కేంద్రము నుండి 12 సెంటీమీటర్ల దూరంలో ఉంది. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? గమనించండి, ఇది వృత్తం అండి, ఇది కేంద్రం అండి. ఇక్కడ ఒక జా ఉంది ఏబి, ఇది సెంటర్. ఇక్కడ నుంచట 12 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉందట. ఈ జా పొడవు 10 సెంటీమీటర్స్ అంటే ఇది మిడ్ పాయింట్ అవుతుందండి. కేంద్రము నుంచి గీయబడిన లంబము జాని సమద్విఖండన చేస్తుంది. కాబట్టి 10 సెంటీమీటర్లు ఉన్నది 5 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు, అప్పుడు ఇది రేడియస్ అవుతుంది. 5, 12, 13 అనేది ఒకానొక పైథాగోరియన్ ట్రిప్లెట్ కదండి. మరి ఇక్కడ 5 ఉంది, 12 ఉంది, ఇది ఎంత అవ్వాలండి? 13 సెంటీమీటర్స్ అవ్వాలి. సో ఆన్సర్ 13 సెంటీమీటర్స్ అండి. ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ చూడండి, ఒకానొక పైథాగరస్ త్రికము అది. 5, 12, 13, 3, 4, 5, 7, 24, 25 ఇలాంటి ట్రిప్లెట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. సో దాని ప్రకారము ఆన్సర్ రేడియస్ 13. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఇక్కడ 5 ఎందుకు వచ్చింది అంటే ఈ జా పొడవు 10 ఇచ్చాడు. ఇక్కడి నుంచి గీయబడిన లంబము మధ్య బిందువులో ఖండిస్తుంది, అంటే దీన్ని 2 సమాన భాగాలు చేస్తుంది. 10ని హాఫ్ ఆఫ్ చేస్తే 5. ఇది ఆల్రెడీ 12 అని ఇచ్చారు, కేంద్రం నుండి జాగల లంబ దూరము. అప్పుడు ఇది ఖచ్చితంగా 13 అవ్వాల్సిందే. ఫైండ్ ద రిమైండర్ when f of x, x cube minus 3x square plus 4x minus 5 is divided by x minus 2. f of x ని x minus 2 చేత భాగించగా వచ్చే శేషం ఎంత? ఇక్కడ రిమైండర్ థీరం ఒకటి ఉంటుందండి. ఏం చెప్తుందండి రిమైండర్ థీరము? శేష సిద్ధాంతం ఏం చెప్తుందంటే f of x ను x minus a చేత భాగిస్తే శేషము
ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్తుంది. అంటే ఈ ఏని తీసుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో రాయమంటుంది. మరి ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 4x మైనస్ 5ను ఎక్స్ మైనస్ 2 చేత భాగిస్తే వచ్చే శేషము ఎఫ్ ఆఫ్ 2. అంటే ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 కదా. 2 క్యూబ్ అంటే 8, 3 ఇంటూ 2² అంటే 12, 4 ఇంటూ 2 అంటే 8 మైనస్ 5, 16 మైనస్ 17 అంటే -1. సో -1 ఈజ్ రిమైండర్. జస్ట్ రిమైండర్ థీరం స్టేట్మెంట్ గుర్తుంటే చాలండి. ఆల్జిబ్రా పాలినామియల్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. డెడ్ ఈజీ క్వశ్చన్ చూడండి. రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం, డివిజన్ అల్గారిథం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డయాగనల్? క్యూబ్ కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ ఎడ్జెస్ అన్ని ఎక్స్ తీసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం జరగాలండి? 6x². అదే డయాగనల్ ఏంటండి? డయాగనల్ అండి x√3. డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్ x√3 అండి. ఇప్పుడు ఏమంటున్నాడు? TSA ఈజ్ టు కర్ణము స్క్వేర్ డయాగనల్ స్క్వేర్ అంటే 6x² ఈజ్ టు 3x² అన్నట్టే కదా. క్యాన్సిల్ చేస్తే 2:1 కదండి. 2:1 రావాలి. చూడండి అది ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది. సింపుల్ క్వశ్చన్. ఈ డయాగనల్ ఫార్ములా తెలిసి ఉండాలండి. డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్ తెలిసి ఉండాలి. ఓకే. √x² ప్లస్ x² ప్లస్ x² అండి డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్. సింపుల్ క్వశ్చన్. The median score of 50 students in a class is 45. 50 students ki median 45. If 2 new students join with marks 50 and 60, then what happens to the new median? ఒక క్లాసులోని 50 మంది విద్యార్థుల మార్కుల మధ్యగతము 45. తర్వాత 50 మరియు 60 మార్కులు వచ్చిన ఇద్దరు విద్యార్థులు క్లాసులో చేరితే కొత్త మధ్యగతం ఏమవుతుంది? మధ్యగతం అంటే వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆర్ ఎల్స్ 2 consecutive observations యావరేజ్. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటేనేమో మిడిల్ మోస్ట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ మీడియన్. దానిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అరేంజ్ చేస్తాం. x1, x2, x3 సో ఆన్, x24, x25, x26 సో ఆన్, x50. ఇప్పుడు మధ్యగతం అంటే ఈ రెండింటి యావరేజ్ అవుతుందండి. ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి. మరి 50 and 60 మార్కులు వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడి వరకు 45ని మించట్లేదు అని అర్థం. ఆ వచ్చిన 50, 60 ఎక్కడ యాడ్ అవుతున్నాయండి? ఈ x26 తర్వాతే యాడ్ అవుతున్నాయి. 52 అబ్జర్వేషన్స్ లో మధ్యగతం అంటే 26th అబ్జర్వేషన్ కాదు కదండి. మధ్యగతము ఇక్కడి నుంచి రైట్ కి షిఫ్ట్ అవుతుంది. 52లో 52 కూడా ఈవెన్ నెంబర్ కదండి. ఓకే. అంటే 25 లెఫ్ట్ సైడ్ ఉండాలి, 26th అబ్జర్వేషన్, 27th అబ్జర్వేషన్ యావరేజ్ ఆ రెండు యాడ్ చేస్తే రావాలి. మరి 27th అబ్జర్వేషన్ 50 అయితే లేదా దీని తర్వాత ఇక్కడ ఎక్కడో యాడ్ అవుతుంది. అప్పుడు న్యూ యావరేజ్ ఏమవుతుందంటే x26 ప్లస్ x27/2 డెఫినెట్గా 45 కంటే ఎక్కువ వస్తుంది.
సో 45 కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు x27 అనేది దీనికంటే పెద్ద సంఖ్య. ఇలాంటి రెండు సంఖ్యలు యావరేజ్ చేస్తేనే 45 వచ్చింది. మరి ఈ రెండు కూడా ఈ సంఖ్య దీనికంటే పెద్దది, ఇదేమో దీనికంటే పెద్దది. సో ఖచ్చితంగా ఇక్కడ యావరేజ్ చేస్తే 45 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది థియరీ బిట్ అండి, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ మనకు స్టాటిస్టిక్స్లో. సో 45 కంటే ఎక్కువ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్? చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 is equals to 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 is equals to 0 లాంటి రెండు లైన్స్ ఇచ్చి అవి ఏకీభవించే రేఖలు కావాలి అంటే, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి అంటే కండిషన్ a1/a2 is equals to b1/b2 is equals to c1/c2 కావాలి. చూడండి, 2/2, 3/3, 5/10. 2/2 అంటే 1, 3/3 అంటే 1, 5/10 అంటే 1 అయితే కాదు. 1/1, -1/1, 2/2 ఇది కాదు. 2/4, 3/6, 5/10. 2/4, 3/6, 5/10 అన్నిట్లో 1/2నే వస్తుంది. చూడండి, సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఇవి మనము ఫస్ట్ మోడల్ పేపర్లో తీసుకున్న 20 బిట్స్ అండి. ఇలాంటి బిట్స్ మీకు టెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతి వీడియోలో బైలింగ్వల్లో క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వీటికి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన కంటెంట్ మెథడాలజీ, తెలంగాణ వాళ్ళైతే డిఎస్సికి సంబంధించిన కంటెంట్ మెథడాలజీ, గురుకులాకి సంబంధించిన కంటెంట్ కావాలి అంటే వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగోతో కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయితే మీకు అక్కడ మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ ఉంటాయండి. చూడండి, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 1999 ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల టీజీటీ మరియు పీజీటీ కంటెంట్ 1999 తెలుగు ఇంగ్లీష్ మీడియం 1 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ 2499. టీజీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ గురుకుల కంటెంట్ 2499 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ 1999 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, టీజీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ గురుకుల టీచర్స్ లైవ్ మెంటర్షిప్. ఈ కోర్సులన్నీ ఇందులో ఉంటాయండి. ప్లస్ డైలీ లైవ్ క్లాస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరికైతే టెట్ మంచి స్కోరు ఉందో ఇమ్మీడియట్గా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టెట్ మంచి స్కోర్ లేకపోతేనే టెట్ అటెంప్ట్ చేయండి. అసలే ఇప్పుడు సైన్స్ కూడా ఎక్కువ చదవాల్సి వస్తుంది కాబట్టి స్కోర్ పెంచుకోవడము కొంచెం ఎక్కువ కష్టపడితేనే సాధ్యమవుతుంది. అసాధ్యం అని చెప్పట్లేదు, ఎక్కువ కష్టపడాలి. రైట్, చూడండి, ఇది లైవ్ మెంటర్షిప్ కోర్సు. టెస్ట్ సిరీస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, తెలుగు మీడియం మెథడాలజీ ఉంటుంది. కంటెంట్ బైలింగ్వల్, మెథడాలజీ తెలుగు మీడియం ఉంటుంది. 3499 అండి. ఇది రీసెంట్ వరకు 2999 ఉండేది, రీసెంట్గానే 500 పెరిగిందండి. 3499. ఇవే కాకుండా టెస్ట్ సిరీస్ అండి. ఏపీటీజీ డిఎస్సి 2026 ఎస్ఏ మ్యాథ్స్ గురుకుల కంటెంట్ మరియు మెథడాలజీ టెస్ట్ సిరీస్ అండి. 999 1 year వ్యాలిడిటీ. ఇక్కడ మీకు 150 టెస్ట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండి. ఇప్పుడు కూడా ఇంకా టెస్టులు జరుగుతూనే ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో సహా ఉంటాయండి. ప్రతి టెస్ట్కు కూడా 150 టెస్టులు ఉంటాయండి. జస్ట్ 1000 రూపీస్ అండి. 1000 రూపీస్కి మీకు 150 టెస్టులు వస్తున్నాయి. ఇంచుమించు ఒక టెస్ట్ 6 రూపీస్కే వస్తుంది మీకు.
ఎక్స్ప్లెనేషన్తో సహా. ప్రతి టెస్ట్లో 30 బిట్స్ ఉంటాయండి. 150 కంటెంటే చెప్తున్నాను. మెథడాలజీ ఒక 40 టెస్టులు ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ మీకు 190 టెస్టులు ఉంటాయి ఇక్కడ. టెస్టులు చూసుకున్నా సరిపోతుందండి. ఓకే, మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ పర్చేస్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదండి. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఎక్కువగా ఉంటుందండి. ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. అందరికంటే ముందుండండి. పోస్టుల సంఖ్య ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా జాబ్ సంపాదించండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.